పల్నాడు జిల్లా చిలకలూరుపేట డిఎస్సి అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సన్మానించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ బాబు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిని అడ్డుకోవడానికి 150 కేసులు వేసినప్పటికీ లోకేష్ బాబు పోరాడి వాటిని అధిగమించి 16,000 మంది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ఇక ఈ సెలక్షన్స్లో ₹1 కూడా అవినీతి లేకుండా కేవలం అభ్యర్థుల మెరిట్, క్వాలిఫికేషన్, నాలెడ్జ్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు ప్రతిపాటి. 7 ఏళ్ళు నిరాశకు గురైనటువంటి డిఎస్సి క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం తొలి సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు 150 కేసులు వేశారు. ఈ డిఎస్సి రిజల్ట్ రాకూడదు, డిఎస్సిని ముందు గెలవనీయకూడదు, డిఎస్సి అర్హులైనటువంటి వారికి న్యాయం జరగకూడదు అని వైసీపీ వాళ్ళు 150 కేసులు వేస్తే లోకేష్ బాబు గారు 150 కేసులను కూడా అధిగమించి కేసుల మీద పోరాడి 16,000 మంది డిఎస్సిలో సెలెక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది.